ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లారని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మండిపడ్డారు. ఈ నెల 14న జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్లను జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ నెల 14న పవన్ కళ్యాణ్ యాత్ర అన్నవరంలో మొదలై భీమవరం వరకు కొనసాగుతుందన్నారు. సేనాని వారాహి యాత్ర అంటే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారని, వైసీపీని గద్దె దించడమే జనసేనాని ఏకైక లక్ష్యమన్నారు. మంత్రి గారు చెప్పిన మాటలు విని ఒక్క ఛాన్స్ అంటే అసలు కడపను ఈసారి మనం ఎలా చూడాలి? కడపకు ఏమైనా 2-3 ఎయిర్పోర్ట్లు లేకుంటే అసలు కడపను సింగపూరు, మలేషియా అట్లా ఊహించుకున్నారు అందరూ. కానీ ఆయన అనుచరులు భూ పంచాయతీలు ఆక్రమాలు, ఇసుక ఆక్రమాలు తప్ప కడప జిల్లాలో సామాన్య మానవుడికి ఏమీ జరగలేదు. సొంత జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏమీ చేయలేని ముఖ్యమంత్రి ఒక విధంగా అంతో ఇంతో రోడ్లు, కొన్ని బిల్డింగ్లు రాజశేఖర రెడ్డి వేరే నయమేమో. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నోసార్లు మా నాయకుడి మీద వ్యక్తిగతంగా హననం చేస్తూ ఇదొక యాత్ర, మీరు సింగిల్గా వస్తారా, డబుల్గా వస్తారా, 175 నియోజకవర్గాల్లో దమ్ముందా అని అడిగితే మా అధిష్టానం, మా నాయకుడు ఒకే ఆన్సర్ ఇచ్చారు. మీకు దమ్ముంటే ఈ 4 సంవత్సరాల్లో 60 కోట్లు బడ్జెట్ పెట్టారు, ఎక్కడైనా 6 కోట్లు వేసి రోడ్డు నిందా, దానికి కదా దమ్ము ఉండాలి. మీకు దమ్ముంటే 2020, 21, 2021, 22, 22, 23 వీ విల్ ఫినిష్ పర్సెంటా 1% అన్నారు. పోలవరం ఏ పొజిషన్లో ఉంది? మీకు దమ్ముందా సమాధానం చెప్పడానికి?